మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా సంతోషంగా ఉంది మీ అందరికి ఈ రోజు ఇక్కడ కలవడం. వాస్తవం జెడ్పీఎస్ స్కూల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను లాస్ట్ 2009లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోడ్లో వెళ్తున్నాను. వెళ్తూ సడన్ గా కార్ ఆపి లోపలికి వచ్చాను. లోపల వస్తే ఆ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు ఈ చెట్లు మొత్తం కింద పిల్లలంతా కూర్చున్నారు మట్టి పైన. ఇప్పుడు ఎట్లా మీరు కూర్చున్నారు, మీరైనా మ్యాట్ పైన కూర్చున్నారు, అప్పుడంతా మట్టి పైన పిల్లలు కూర్చున్నారు. నేను రావడమే నాకు చాలా బాధ అయిపోయింది. తక్షణం నేను హెడ్ మాస్టర్ గారికి పిలిచి, ఏమి పరిస్థితి, స్కూల్ పిల్లలు తీసుకొచ్చి మీరు ఇట్లా కింద కూర్చోపెట్టినారంటే ఎట్లా అంటే, ఏం చేయలేదు సార్, 3200 స్టూడెంట్స్ ఉన్నారు, క్లాస్ రూమ్స్ లేవన్నారు. కొంతమంది మా పిల్లలు వచ్చిందే, మన చిన్న పిల్లలు ఆడపిల్లలు వచ్చిందే, సార్ మాకు వాష్రూమ్స్ రెస్ట్ రూమ్స్ లేవు అన్నారు. చాలా బాధ అయింది. తక్షణం నేను అప్పుడు చిట్టిబాబు గారు సర్వశిక్ష అభియానికి ఉన్నారు, ఆయనకి పిలిపించి ఆ రోజే ఫస్ట్ ఫేజ్ లో 10 క్లాస్ రూమ్స్, 17 యూరినల్స్, మళ్ళీ అదేవిధంగా రెస్ట్ రూమ్స్ అన్నీ తీసుకొని తక్షణం మా ఫీమేల్ చైల్డ్స్కి సపరేట్గా, మేల్ చైల్డ్స్కి సపరేట్గా ఇచ్చి, మీరు మంచి, ఎందుకంటే గ్రామాల నుంచి వస్తారు, దూరం నుంచి వస్తారు, పేద పిల్లలు వస్తారు, చదువుకోవాలని చెప్పి ఊర్ల నుంచి జెడ్పీఎస్ స్కూల్కి వస్తారు. ఇటువంటి పిల్లలకు గవర్నమెంట్ బాధ్యత, పాలకుల బాధ్యత, వాళ్ళ సొంత పిల్లలుగా ఫస్ట్ కేర్ ఈ పిల్లలు చూసుకోవాలి. సేమ్ ప్రయారిటీ నా మనసులో వివేకానంద స్కూల్కి ఉంటారు. ఎందుకంటే ఇవన్నీ టాప్ ఎంత ఉంటుందంటే, ఇక్కడ 3000, 2800, 3000 ఉన్నారు, అప్పుడు అక్కడ 1800 మంది పిల్లలు ఉన్నారు. అందుకోసం ఎప్పుడు కూడా టీచర్స్ కూడా అడిగేవాడిని నేను ప్రతి సంవత్సరం, ఎంత పర్సెంటేజ్ వచ్చింది 10th క్లాస్లో, పిల్లలు ఎట్లా చదువుతున్నారు, ఏ విధంగా పిల్లలకి వసతులు ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయా లేదా, అన్ని వసతులు ఉన్నాయా లేదా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని. ఇప్పుడు కూడా నేను వచ్చిన తర్వాత ఇక్కడ వస్తూ మీ టీచర్స్గా ఏం అడిగాను, పిల్లలకు పూర్తి వసతులు ఉన్నాయా, ఆర్ఓ ప్లాంట్ పనిచేస్తూ ఉందా, మీరు మినరల్ వాటర్ ఇస్తున్నారా పిల్లలకి, ఏ అవసరం ఉంది. ఎందుకంటే మీరు గ్రామాల నుంచి వస్తారు, మీకు ఏమి ఇస్తే కూడా తాగేస్తారు, ఏమి ఇస్తే ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చొని వెళ్ళిపోతారు. అది పద్ధతి కాదు. ఫస్ట్ గవర్నమెంట్ తరఫున మీకు రావాల్సిన వసతులన్నీ ఇచ్చే బాధ్యత ఇక్కడున్న పాలకులుగా మాది. అందుకోసం తప్పకుండా ఇది జెడ్పీఎస్ స్కూల్ ఉన్నా కూడా మున్సిపల్ శాఖ వాళ్లకు దేనికి ఇంటర్లింక్ చేస్తాము. తప్పకుండా మున్సిపల్ శాఖ వాళ్ళు స్కావెంజర్ వచ్చి వాష్రూమ్స్ ఇవన్నీ క్లీన్ చేసి క్లీన్గా పెట్టాల పిల్లల కోసం. ఇదే కాకుండా ఆర్ఓ ప్లాంట్ మెయింటెనెన్స్ కూడా మున్సిపాలిటీకే ఇస్తాము. ఇదే కాకుండా నీటి వసతి పూర్తిగా కల్పించాలా, క్లాస్ రూమ్స్ పూర్తిగా ఇవ్వాలా, ల్యాబ్ ఏమాత్రం లేదంట, ల్యాబ్ కూడా పూర్తి ల్యాబ్ కల్పించాలా. దానికి కావాల్సిన సదుపాయాలు డివైఓ గారు కొద్దిగా దానికి ఏమేమి కావాలో ఇమీడియట్గా తీసుకొని మీరు పూర్తిగా ల్యాబ్కి చూడండి. కొంచెం మీరు ఏమంటే 1 వీక్ ఒకసారి విజిట్ చేయండి. ఇది ఏమన్నా మీరు ఏమన్నా ఉంటే నాకు చెప్పండి, మనం కోఆర్డినేట్ చేసి ఏమన్నా ఉంటే గవర్నమెంట్ నుంచి కూడా తెస్తాం. దయచేసి, ఎందుకంటే ఇది మన పిల్లలకి ఇది మన స్కూల్ లాగా, మన ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లాగా మనం దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేస్తాం. ఇదే కాకుండా నాకు దయచేసి టీచర్స్ కూడా నేను కోరేది ఒకటే, పిల్లలకి బాగా చూడండి, ఈ పిల్లలకు మంచి చదువు కల్పించండి. వీళ్ళలో పూర్తిగా ఒక ఫ్రెండ్లీ టీచర్ ఇది ఉంటే పిల్లలు ఇంకా భయం ఎక్కువ లేకుండా ఒక మంచి అట్మాస్ఫియర్లో పిల్లలు బాటప్ అవుతారు. ఆ బాటప్లో ఏమవుతారంటే పిల్లలు దే విల్ బికమ్ ఏ అసెట్ టు ద కంట్రీ, దే విల్ బికమ్ ఏ అసెట్ టు ద స్టేట్ యాజ్ వెల్ యాజ్ మదనపల్లి. ఆ విధంగా మనం పిల్లలు తీసుకురావాలా. కానీ పిల్లలకు మనము ఏదో భయపెట్టించేసి వాళ్ళకి అది కాదు. భయం ఖచ్చితంగా టీచర్దే భయం. నేను ఎప్పుడు కూడా ఆ రోజు నేను ఒక టీచర్స్ డే ప్రోగ్రామ్ నేను ఫంక్షన్ హాల్లో చేశాను. ఆ రోజు కూడా చెప్పాను, నేను పిల్లలు ఏవైనా తీర్చిదిద్దల్లా, వాళ్ళు బాగుపడాలంటే టీచరే కారణం, తల్లిదండ్రులు కాదు అని చెప్పి ఆ రోజు కూడా చెప్పాను. ఈరోజు అదే మాట చెప్తున్నాను. మీ జీవితాల్లో మీకు వెలుగు రావాలా, మంచి జరగాలా, మీకు ఆదర్శంగా మీరు తీసుకోవాలంటే మీ టీచరే సర్వస్వం. మీ టీచర్స్కి మీరు చాలా మంచిగా గౌరవించాలా.
వాళ్ళ పట్ల చాలా మంచి ఇది పెట్టాల. ఎప్పుడు టీచర్స్కి తక్కువగా చూడకూడదు. మీ టీచర్స్కి విలువైనోడు ప్రపంచంలో ఎక్కడ పోతే కూడా హీ కాంట్ సర్వైవ్, అతను బాగుపడలేడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు ఈ దేశానికి భావితరాలు, మీ భావితర పౌరులు, మీరు ఎప్పుడు మీ టీచర్స్కి గౌరవించాలి. ఎప్పుడు టీచర్స్ పట్ల ఒక్క మనుషులు ఏదైనా ఒక్క పర్సెంట్ కూడా వాళ్ళకు తక్కువగా మాత్రం ఆలోచించేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే టీచర్స్కి ఎంత గౌరవిస్తారు. నేను చిన్నప్పుడు నేను శానిటోరియం స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువుతా ఉంటే మా ఒక సోషల్ టీచర్ ఉండేది. సోషల్ టీచర్ మేడం మా వీధిలో అట్లా నడుచుకొని వస్తూ ఉంటే సైకిల్ వెళ్ళే వాళ్ళం నిలబెట్టేసేవాళ్ళం. సైకిల్ నిలబెట్టేసి సైడ్లో నిలబడుకుండేవాళ్ళం. టీచర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ సైకిల్ తీసుకువెళ్ళాం. ఎందుకంటే అది భయం, మాకు టీచర్ అంటే అంత భయం. ఆ విధంగా మీరు కూడా ఉండాలి. దయచేసి ఎప్పుడు మీరు మీ టీచర్స్కి ఎప్పుడు గౌరవిస్తారు, అప్పుడు మీకు ఒక మంచి సమాజం వస్తారు. మంచి విలువలతో మీరు పైకి వస్తారు. విలువలు లేని మనిషి ఎంత పెద్ద మనిషి ఉన్నా కూడా వేస్ట్. అందుకోసం దయచేసి మీరు మీ టీచర్స్ గౌరవించండి. జెడ్పీ హై స్కూల్కి మాత్రం ఏ అవసరం ఉన్నా పూర్తి స్థాయిగా ఒక ప్రపోజల్ తయారు చేయండి. ఎంత అవసరం ఉంటే పూర్తిగా ఎంత వ్యాక్యూమ్ ఏమైనా అవసరమో అంత వ్యాక్యూమ్ ఫిల్ చేస్తాం. ఏ సెక్టార్లో నీడ్ ఉన్నా కూడా, మీ క్లాస్ రూమ్స్ కావాలా, ఏమేమి కావాలా మీరంతా లిస్ట్ అవుట్ చేయండి. పూర్తి స్థాయిగా జెడ్పీఎస్ స్కూల్ విల్ బి ఏ మోడల్. మనకు ఒక మోడల్గా తీసుకుంటాం. ఎందుకంటే ఇవి పిల్లలు గ్రామాల నుంచి వస్తారు. వాళ్ళు ఏదో నిస్వాహ స్థితిలో మేమేదో బలవంతంగా చదువుతున్నాము, ఏదో ఉండాలి గవర్నమెంట్ స్కూల్ జరుగుతూ ఉంది, అట్లా ఉండవు. అది ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి. రేపు వాళ్ళు బయట వెళ్ళినాక వాళ్ళు ఒక సంతోషం. ఇప్పుడు చూడండి, శానిటోరియం ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి చదివినాను. మళ్ళీ పోయి చూస్తే ఆ 400 ఎకరాల స్కూల్ క్యాంపస్ అన్నమాట. మొన్న ఎవరెవరో ఈ పాత గవర్నమెంట్ వాళ్ళంతా దాంట్లో 150-200 ఎకరాలు కబ్జాలు చేసేస్తారు. నాకు పోయి నా స్కూల్ ఇట్లా అయిపోయిందంటే నాకు కడుపు కాలిపోయింది. చాలా కోపం వచ్చింది వాళ్ళపైన. సరే, ఇంకా సమయం రాని వాళ్ళకి సరైన బుద్ధి చెప్తానని చెప్పి కాసుకున్నాను. అందుకోసం నా స్కూల్ వచ్చి నా మర్యాద, ఇట్స్ ఏ హానర్ టు మీ. అది ఎక్కడ కూడా కానీ దానికి అట్లా ఆ విధంగా మీరు ఈరోజు జెడ్పీఎస్ స్కూల్ చదువుతున్నారు. ఇది మీ హానర్, మీ ప్రైడ్. దీనికి బాగా చూసుకోవాలా, మంచి చదువు నేర్చుకోవాలా, మంచి బాధ్యతగా మీరు చదవాలా, మీరు చాలా బాగా ఉండాలా, మీ టీచర్స్ గౌరవించాలా, అదే గౌరవం తల్లిదండ్రులకి ఇవ్వాలా, మీరు మంచి సమాజం నిర్మించాలా, ఆ సమాజంలో మీరు ఉండాలి. గుర్తుందా? దయచేసి నేను ఎప్పుడు మీకు మంచి నేను కోరేవాడిని. రేపు ఏ అవసరం ఉన్నా కూడా మీ రిప్రజెంటేటివ్గా నేను, పిల్లలు కూడా నాకు వచ్చి కలవచ్చు. పిల్లలకి మేమే ఏమైనా సండేస్లో వచ్చి ఏదైనా మీ సమస్య ఉంటే కూడా మీ తల్లిదండ్రులతో వచ్చి నాకు మాట్లాడచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏమేమి ఉన్నాయో నేను ఇప్పుడే హెచ్ఎం గారికి అడిగాను. కొద్దిగా ఈ స్కూల్ పరిస్థితి పైన ఒక బ్రీఫ్, ఒక ఇంట్రడక్షన్ చెప్పాలని చెప్పి సైనింగ్ కోరుతున్నాను. ఈసారి మనకు ఇప్పటి వరకు 1238 మంది పిల్లలు ఎన్రోల్ అయ్యారు. లాస్ట్ ఇయర్ 1504. అలా ఈ స్ట్రెంగ్త్ 2000కు చేరాలని చెప్పి దానికి సరి మీకు ఏం కావాలన్నా అకామిడేషన్ వైజ్, ఇన్ఫ్రా వైజ్ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎటువంటి అవసరానికైనా వాళ్ళు ముందు వరుసలో ఉంటారు, అన్నీ కూడా సమకూరుస్తారు. కాబట్టి మీకు చేయగలిగినంత మీరు చేయాల్సిందల్లా బాగా చదువుకోవడం. ఇందుకోసం మీకందరికీ కావాల్సింది డిసిప్లైన్, బర్నింగ్ డిజైర్ ఉండాలి. మళ్ళీ బర్నింగ్ డిజైర్, అది కూడా డిటర్మినేషన్ ఉండాలి, అన్నిటికంటే మించి డెడికేషన్ ఉండాలి. ఈ 4 ఉంటే మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి స్థాయిలో సెటిల్ అవుతారు. తద్వారా మీరు, మీ కుటుంబ సభ్యులు, తర్వాత సొసైటీ అందరూ గర్వపడేలా చూస్తారు. అలా కాకపోతే మిగిలిన జీవితం అంతా కూడా మనం బాధపడుతూ ఉండాలి. కాబట్టి మీరందరూ కూడాను బాగా చదివి టర్నింగ్ పాయింట్ అనమాట. పర్టికులర్లీ ఎస్ఎస్సి స్టూడెంట్స్కి అయితే ఇప్పుడు ఇక్కడ +2 కూడా స్టార్ట్ చేశాము ఎంపీసీ సిఈసి గ్రూపుల్లో. ఇప్పుడు మన హానరబుల్ ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్పారు, ఇక్కడ ఉండే ఇన్ఫ్రా కానీ, ఇక్కడ ఉండే అకాడమిక్ స్టాఫ్ కానీ ఇంకెక్కడా కూడా లేరు. కాబట్టి మీరందరూ కూడాను పిల్లల్ని ఈ పాఠశాలలోనే చేర్పించిన ఇంటర్మీడియట్లో మీకు అత్యుత్తమైన రిజల్ట్స్ చూపించే బాధ్యత మా టీచింగ్ స్టాఫ్ తీసుకుంటారని చెప్పేసిందే మరి మరొకసారి మీకు నేను నొక్కి వక్కాణిస్తున్నాను.